టీమిండియాకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్కు ముందే కీలక ఆటగాడు దూరమయ్యాడు. టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఇప్పటికే న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు దూరమైన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తాజాగా టీ20 సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. అయితే అతడి స్థానంలో టీ20 సిరీస్లో ఎవరు ఆడతారనేది బీసీసీఐ ఇంకా ప్రకటన చేయలేదు. కాగా జనవరి 21 నుంచి కివీస్తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో భాగంగా ఇటీవల వడోదర వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ వెన్నునొప్పి గాయానికి గురయ్యాడు. దీంతో ఆ మ్యాచ్లో 5 ఓవర్లే బౌలింగ్ చేశాడు. అనంతరం అతడు మైదానాన్ని వీడాడు. ఛేదనలో బ్యాటింగ్కు వచ్చినా క్రీజులో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. దీంతో అతడు మిగిలిన వన్డే సిరీస్లకు దూరమవుతున్నట్లు బీసీసీఐ ఆ మ్యాచ్ అనంతరం ప్రకటించింది. అతడి స్థానంలో ఆయుష్ బదోనిని జట్టులోకి తీసుకుంది. అయితే ఆ గాయం ఇంకా తగ్గకపోవడంతో అతను టీ20 సిరీస్కు సైతం దూరం కావాల్సి వచ్చింది. కివీస్ సిరీస్ కు దూరమైన సుందర్ వచ్చే నెల 7న ప్రారంభం కానున్న వరల్డ్ కప్ నాటికి కోలుకుంటాడా లేదా అని ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో సుందర్ సభ్యుడు. దీంతో పొట్టి కప్పు టోర్నీకి మరో 3 వారాలే ఉండడంతో అతడు ఫిట్నెస్ సాధించి రీ ఎంట్రీ ఇవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరల్డ్ కప్ కు ముంగిట టీమిండియాను ఆటగాళ్ల వరుస గాయాలు వెంబడిస్తున్నాయి. ఇటీవల తిలక్ వర్మకు సర్జరీ అయింది. విజయ్ హజారే ట్రోఫీలో మ్యాచ్ ఆడుతుండగా అతడు పొత్తికడుపు నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఆ కారణంగా అతడు కివీస్ టీ20 సిరీస్ లో తొలి 3 మ్యాచ్లకు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే ఆ తర్వాతనైనా అతడు జట్టులోకి వస్తాడా అనేది అనుమానకరంగా మారింది. కానీ వరల్డ్ కప్ నాటికి మాత్రం తిలక్ పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇలా వరల్డ్ కప్ ముందు టీమిండియాను స్టార్ ఆటగాళ్ల గాయాలు కలవరపెడుతున్నాయి. ప్రపంచ కప్లో పాల్గొనే జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఆ జట్టులో ప్రస్తుతం సుందర్, తిలక్ వర్మ గాయాలతో ఆటకు దూరమయ్యారు. వీళ్ళు ఈ టోర్నీ ప్రారంభం వరకు కోలుకొని వస్తే పర్వాలేదు, లేదంటే రీప్లేస్మెంట్ ప్రకటించాల్సి ఉంటుంది. వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో ఏవైనా మార్పులు, రీప్లేస్మెంట్లు ఉంటే జనవరి 31 లోపే ప్రకటించాల్సి ఉంది. అయితే టోర్నమెంట్ మధ్యలో కూడా రీప్లేస్మెంట్లు చేసుకోవచ్చు, కానీ అందుకు ఐసీసీ అనుమతి కావాల్సి ఉంటుంది. టీమిండియా వరల్డ్ కప్ జట్టులో అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే ఉన్నారు. వీరితో పాటు అక్షర్ పటేల్, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా కలరు. దీంతో పాటు వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.